దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? మీ అందరి కోసం ఇంత కష్టపడి దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ప్రభు కృపే మేము కష్టపడడానికి మీరు వింటున్నారా? పొద్దున కూడా లైవ్, సాయంత్రం లైవ్ అన్నీ ఇస్తున్నాం. ఎంతమంది జీవితాలు దేవుని కొరకు నిలబడుతున్నారు, ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు, ఎంతమంది దీవెనను అందుతున్నారు, ఎంతమంది కృపను పొందుతున్నారు. ఈరోజు మీకు ఇచ్చే చక్కటి మాటలు ఎంత ప్రాముఖ్యమైనవండి. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. రోజు దేవుని స్తుతించండి. అంతేకాక మీ కష్టకాలాలు, మీ దుఃఖ సమయాల్లో దేవుని హత్తుకోవటం ఎప్పుడైనా ప్రేమించి హత్తుకునే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు ఒక్క మాట చదువుతున్నాను. 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచేవాడు ఆయనే. దేవుడే నీకు సమాధానం, దేవుడే మంచి ఆశీర్వాదం, మంచు కుమ్మరించినట్లు కుమ్మరించేవాడు. ఏదైనా నీ సరిహద్దులలో, నీ ఆత్మీయ, నీ కుటుంబ జీవితంలో, అన్ని విషయాల్లో, నీకున్న ప్రతి స్థితిలో, అన్నిటిలో సమాధానమును. అర్థమైతే మీకు? మంచి గోధుమలు శ్రేష్టమైన ఆశీర్వాదం అండి. మంచి గోధుమలు అంటే గోధుమలు కూడా మరి అటు ఇటు ఉంటాయి కదా. మంచి గోధుమలు అంటే పుచ్చి ఉంటాయి, సరైన గాది ఉంటాయి. అందుకని అన్నాడు, నేను ఏది చేసిన మంచి చేస్తా. గాడ్ ఈజ్ గుడ్ అంటారు కదా. మంచి దేవుడు. నువ్వు ఎంత వేదనతో ఉన్నావు, నువ్వు అంతా ఆయన మంచితనాన్ని అనుభవించబోతున్నావు. కాబట్టి నీ యొక్క కుటుంబంలో సమాధానము, మంచి ఆశీర్వాదములతో నింపేదాం. కాబట్టి ధైర్యంగా ఉండు, ప్రభుని స్తుతించు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ప్రతి కుటుంబాన్ని రక్షించి, రోగుల్ని స్వస్థపరిచి, అయా వారి సరిహద్దుల్లో సమాధానం, మంచి గోధుమలతో వారిని ఆరోగ్యం, నెమ్మది, రక్షణ, కోర్టు కేసు నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, అప్పుల బాధ నుంచి, ఉద్యోగం అన్నిటి నుంచి విడిపించి, ఎవరి సమస్యలు ఉన్న రోగులు ఉంటే బాగు చేసి, విడిపోయిన కుటుంబాలను ఆయన గర్భఫలం లేని స్థితి అయ్యా, ఫీజులు కట్టలేని స్థితి అయ్యా, జాబ్ లేని స్థితి అయ్యా, ఇల్లు కడవని స్థితి అయ్యా, ఏ స్థితిలో ఉన్నా అందులో విడుదలయ్యండి. భూ సంబంధమైన బంధకాలు తెంచండి, కోర్టు కేసు నుంచి విడిపించి, ఏ దేశంలో ఎవరు ఇబ్బంది పడుతున్నారు విడిపించి. అంతేకాక క్రైస్తవ సమాజంలో అపోస్తుల మినిస్ట్రీ ఒక జాషువా జనరేషన్ లేపు అందరినీ ఆశీర్వదించి వర్ధల చేయమని, కల్వరి మినిస్ట్రీని ఒక బ్లెస్సెడ్గా చేయండి అయ్యా. మా పరిచయం ద్వారా ప్రతి బిడ్డని దీవించండి. అంతేకాక ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవిస్తూ ఆశీర్వదిస్తూ అందరికీ సమాధానం, ఆశీర్వాదం కలుగునుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మరి 50 దినాలు ప్రార్థనలు జరగబోతున్నాయి. మీ అందరికి 50 దినాలు ప్రేయర్స్ గురించి తెలుసు. మరి ఎంతమంది బిడ్డలు ఈ యొక్క 50 దినాలు గత సంవత్సరాల్లో పాల్గొన్నారు బెల్లంపల్లిలో. ఇది 13th ఇయర్, 50 దినాలు. కాబట్టి ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 16 వరకు ముగింపు సభ. కాబట్టి మీరు కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. మరి 1 year బైబిల్గా ఆల్రెడీ నడుస్తుంది. ఎంతమంది బిడ్డలు రావాలో రండి బెల్లంపల్లికి. ఇంకా దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగా. ప్రైజ్.